హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇవాల్టి వీడియో చాలా పెద్దదన్నమాట. ఓపిక్గా చూడండి. ఒకవేళ నచ్చితేనే చూడండి, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. అయితే ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, ఈరోజు అంతా నేను ఏం వర్క్స్ చేశాను, ఎలా సండే స్పెండ్ చేశాను అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్లేట్స్, ఇదిగోండి గ్లాసెస్, ఇవి అంతకుముందే తీసుకున్నవే. ఈ వీడియో అంతకుముందే తీశాను, కాకపోతే అప్లోడ్ చేయలేదన్నమాట యూట్యూబ్లో. అందుకోసమని ఈ వీడియో కూడా యాడ్ చేశాను ఈ వ్లాగ్లో. యాక్చువల్గా అయితే నేను ఉప్మా చేసి అవే ప్లేట్స్లో నేను పెట్టాను. ఆ వీడియో ముందే నేను పోస్ట్ చేశాను. కాకపోతే ఈ వీడియో మిస్ అయింది కదా అని చెప్పి ఈ వీడియో ఇందులో కలిపాను అనమాట. అయితే ఈ ప్లేట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చాయి. టిఫిన్ ప్లేట్స్ లేవని చెప్పి ఇవి తీసుకున్నాను. ఒక 6 దొరికాయి అన్నమాట. ఆ 6 కలిపి నాకు 700 అలా పడ్డాయి. గరిటె పెట్టుకోవడానికి మనం ఏదో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెడుతూ ఉంటాం కదా, అలాగే గరిటె కోసం ఇంకొక గరిటె దొరికిందనమాట. అదిగోండి, గివ్ ఇట్ ఏ రెస్ట్ అని చెప్పి. అలాగే ప్లేట్స్, ఇదొకటి చూసారా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ కాస్ట్ కూడా అంతే ఉందండి. నాకైతే ఇది 380, 400 అలా పడింది. ఒక్క టీ ఫిల్టర్ చేసుకున్న ఇది ఒక్కటే నాకు 400 పడింది అనమాట. ప్లేట్స్ వచ్చి ఒక 700 అలా పడింది. అలాగే 2 గ్లాసెస్ మాత్రం మళ్ళీ ఎంత పడ్డాయి, 380, 400 అలా పడింది అనమాట. సో అవి స్టీల్ ప్లేట్స్ గ్లాసెస్ అనమాట. ఇవి వచ్చి బ్యాంబూ ప్లేట్స్ అండి. బ్యాంబూతో తయారు చేస్తారు కదా ఆ ప్లేట్లు. ఇవైతే నాకు చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట. అయితే ఏవైనా ఆరబెట్టుకోవచ్చు, అంటే ఉల్లిపాయలు బంగాళదుంపలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బియ్యం కానీ, ఆవాలు కానీ, లేకపోతే ధనియాలు కానీ ఏమైనా పురుగు పెడితే అవి ఇందులో వేసుకుని చక్కగా ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్స్ అయితే 2 కలర్లలో దొరికాయి. నాకు టోటల్ 9 దొరికాయి అనమాట. 9 ఉన్నాయి అక్కడ. 9 తీసేసుకున్నాను. అలాగా నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇప్పుడు అంతా ప్లాస్టిక్కే వాడుతున్నాం కదండి, అందుకని ఇవైతే ప్లాస్టిక్ కాదు కదా, ఎలాగో ఒకలాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. అయితే నెక్స్ట్ వచ్చి ఇది స్పూన్స్, ఫోర్క్స్ ఇలాంటివి, అంటే నైఫ్స్ పెట్టుకోవడానికి. కానీ పిల్లలకి ఇవ్వాలనిపించింది, ఎందుకంటే వాళ్ళకి స్టిక్కర్స్, బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారని చెప్పి ఇదైతే పిల్లలకైతే ఇచ్చానమాట. ఇంకొక వీడియోలో చూపిస్తానులేండి వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకున్నారు ఏంటనేది. ఇవైతే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలం కొంచెం వర్షం అది పడుతుంది కదా, చలికాలం ఇంకా రాలేదు కాబట్టి చలికాలం ఉండే బట్టలు, అంటే స్వెటర్లు, టోపీలు ఇవన్నీ ఉంటాయి కదా, గ్లౌజులు ఇవన్నీ ఇక్కడ చలికి చాలా ఎక్కువ వాడాలండి, ఎందుకంటే చలికి అస్సలు తట్టుకోలేము. అవన్నీ ఇగోండి ఆ టబ్లో అయితే, అంటే ఆ స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే బ్రష్, ఇక్కడ బాత్రూంలో టబ్ అయితే ఉందండి, ఆ టబ్ కోసం అని ఈ బ్రష్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అంటే అలాగా మురికైతే క్లీన్ అవుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది కూడాను. అలాగే అదిగోండి ఈ టబ్, అంటే ఈ మనం టబ్ అంటాము, ఇక్కడైతే వీళ్ళు ఏంటంటే స్టోరేజ్ బాక్స్లు అంటారనమాట. మూతలు కూడా ఉన్నాయండి. కొన్నిటికైతే మూతలు రాలేదు, కొన్నిటికి మూతలు వచ్చినాయి అనమాట. అయితే ఒకటి ఇదేమో బియ్యం అది వేసుకోవడానికి, అంటే వైట్ది కాదండి, పక్కది బియ్యం అది వేసుకోవచ్చని, అంటే బియ్యం బస్తా, నెక్స్ట్ బాస్మతి రైస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి అవి తీసుకున్నాను. అలాగే బ్లూ టబ్ని చూసారా, అదేమో మేము వాడే బట్టలన్నీ అందులో వేసుకోవచ్చు అని అదొకటి తీసుకున్నాను అనమాట. అవన్నీ క్లీన్ చేసి ఎండలో అయితే ఆరబెట్టుకున్నాము. అయితే దాని తర్వాత మాకన్నా ముందు రెంట్కి ఉండేవాళ్ళు ఏంటంటే ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలు మా ఇంటి వెనకాతల ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్లో అయితే వాళ్ళు వేసుకున్నారనమాట. కాకపోతే ఇల్లు మారిపోయి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మేము మామూలుగా అవి కాడలవి పైకి వచ్చి బాగా ముదిరిపోతున్నాయని చెప్పి మా వారైతే ఇవన్నీ తీశారనమాట బయటికి. గడ్డిలోంచి తీస్తే ఇవన్నీ చక్కగా వచ్చినాయి. కాకపోతే చిన్న సైజ్ అనమాట ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు 2 రకాలు ఉన్నాయి. పిల్లలకైతే మాతో పాటుగా మీరు కూడా రండి నాన్న, చక్కగా ఇవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ఇవన్నీ సర్దుకుందాం అని చెప్పి పిలిస్తే వచ్చారనమాట. పిల్లలు కూడా చాలా సరదాగా పార్టిసిపేట్ చేశారు.
వాళ్ళకి కూడా కొత్తగా అనిపించిందనమాట. ఈ ఉల్లిపాయలు మట్టిలోంచి తీసి అవన్నీ కడిగి అందులో పెట్టడం అది చాలా కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఓహో, ఇలా ఉల్లిపాయలు ఇలా వస్తాయి, వెల్లుల్లిపాయలు ఇలా వస్తాయి అని చెప్పి ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారనమాట. సో ఉల్లిపాయలు అయితే ఎక్కువ రాలేదండి. 2 ఉల్లిపాయలు చూసారా, అవి 2 ఉల్లిపాయలు పెద్దవి వచ్చాయి. మిగతావన్నీ చాలా చిన్నవన్నమాట. అసలు చాలా చిన్నవంటే చిన్నవి. డైరెక్ట్గా తొక్క కూడా తీయకుండా వేయాలేమో పప్పుచారులో అనిపించింది. చారులో కానీ లేకపోతే పప్పుచారులో కానీ లేకపోతే కూరలో కానీ వేసుకోవచ్చు. ఎక్కువ రాలేదు, ఒక పావు కేజీలా ఉన్నాయి అంతే. పావు కేజీ కూడా ఉండవేమో. అయితే ఇవి ఉల్లిపాయలు అనమాట. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు అయితే మాత్రం ఎక్కువే వచ్చాయండి. అవి అయితే చాలా చాలా బాగున్నాయండి. అవి అయితే ఇదిగోండి ఫుల్ మట్టితో ఉన్నాయన్నమాట, నల్ల మట్టి. ఇక్కడైతే చాలా బాగా పెరుగుతాయండి. మా వారేమో గుర్తుగా ఉంటుందని చెప్పి ఏమన్నారంటే వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఒక పికిల్ చేయమన్నారండి. నిల్వ పచ్చడి అంటాం కదా, అలా వెల్లుల్లి నిల్వ పచ్చడి చెయ్యు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, హార్ట్కి మంచిది కదండి వెల్లుల్లిపాయలు. అందుకని చెప్పి మా వారేమో పికిల్ తయారు చేయు, యూస్ చేసుకోవచ్చు చక్కగా అని అన్నారు. సో అందుకని నేనైతే వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి పికిల్గా చేశాను. అది ఓన్లీ వెల్లుల్లే కాకుండా వెల్లుల్లిలోన ఒక 4 నిమ్మకాయలు కూడా కట్ చేసి నిమ్మకాయ పచ్చడి, వెల్లుల్లి పచ్చడి కలిపి ఒకే పచ్చడి కింద చేశానన్నమాట. వెల్లుల్లి నిమ్మకాయ కలిపి ఒక పచ్చడి, నిల్వ పచ్చడి చేశాను. అది ఒక నెక్స్ట్ వీడియోలో పెడతానండి, అది చూడండి ఎలా చేశాను నిల్వ పచ్చడి, మీకు తెలుస్తుంది. ఈ కాడలన్నీ చాలా ముదిరిపోయాయండి. అవన్నీ ఏం చేశానంటే ఇవి కట్ చేసి ఉల్లిపాయల తాలూకువి చక్కగా కూరల్లో వేసుకున్నాను. వెల్లుల్లిపాయల తాలూకు ఏం చేశానంటే కాడలన్నీ శుభ్రంగా పై పొరలన్నీ తీసేస్తే మనకి గ్రీన్గా వస్తున్నాయి. చూసారు కదా, ఒక పక్కన పెడుతున్నాము. అవన్నీ శుభ్రంగా కడుక్కొని పొరలన్నీ తీసి మట్టి లేకుండా అవన్నీ ఏం చేశానంటే నేను కట్ చేసి చిన్న చిన్న ఒక ములంకాడలు వేస్తాను చూసారా మనం చారులో, అలా ఏం చేశానంటే రసం చేసినప్పుడు అలా వేసుకున్నాను అనమాట. చిన్న ఫ్లేవర్ వస్తుంది, ఏమైనా బెనిఫిట్స్ వస్తాయి ఏమో అన్న దీంతో వేశాను. కానీ కాడలు మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయండి, అంత గట్టిగా ఉన్నాయి. కొన్ని అయితే 1-2 అలా లేతగా ఉన్నాయన్నమాట. అవన్నీ చారులో వేసుకున్నాను కాడలన్నీ. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చాయన్నమాట. అవన్నీ కట్ చేసుకొని అవన్నీ ఆ మట్టంతా తీయటానికి నాకు చాలా కష్టమైందండి. ఎందుకంటే మట్టిలో మాణిక్యం అంటారు. అంటే ఇవి అంత వాల్యుబుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటిల్లో. కానీ నోటి కిందకి ఆ మట్టి తగిలిందంటే మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సో మనం ప్రతి చిన్న దగ్గర ఇసుక లేకుండా ప్రతిదీ కడుక్కోవాలి కదా. ఉల్లిపాయలు కడుక్కోవడం ఈజీ అయింది, కానీ వెల్లుల్లిపాయలు మాత్రం ప్రతిదీ ఒలుచుకొని అవైతే కడుక్కోవడం కొంచెం కష్టమైందనమాట నాకు. ఒక 1/2 అవర్ అలా నించొని సింక్ దగ్గర అలాగ నించొని మొత్తం ప్రతి పాయ తీసి ప్రతిదీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. అయితే వెల్లుల్లి పచ్చడి అయితే చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే మాకన్నా ముందు ఉండేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వేశారనమాట. అందువల్ల మాకైతే ఉపయోగపడింది. అంటే అందుకే అంటారు కదండి, అంటే మొక్కగా వాళ్ళు వేస్తే కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 30 ఇయర్స్ ఒక 40 ఇయర్స్ అలా అయిన తర్వాత మనకి పండేమో మన మనవళ్ళు మనవరాళ్ళు తింటారు అని అంటారు. ఆ విధంగా అనమాట. పాపం వాళ్ళైతే వేసుకున్నారు. కాకపోతే ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మాకైతే అందాయి అనమాట ఇవి. సో గుర్తుగా ఉంటుందని చెప్పి నిల్వ పచ్చడి అయితే చేయమన్నారు మా వారు, చేస్తున్నాను. అదైతే చేశాను. ఒక పక్కన అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవే కాకుండా నెక్స్ట్ ఏం చేశానంటే ఈ రోజంతా నాకు, అంటే సండే కదండి, చికెన్ అది తీసుకొచ్చారు. ఆ చికెన్ అయితే ఎండాకాలంలో మనకి చికెన్ కర్రీ తినబుద్ది అనిపించదు కదా. సో అందుకని ఏం చేసామంటే చికెన్ ఫ్రై చేశానమాట. అంటే పల్చని చారు అంటాం కదా, మామూలుగా చారు, మా సైడ్ అయితే చారు అంటాం. అంటే కొంతమంది ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదండి, రసం అంటున్నారు. కానీ మా చిన్నప్పటి నుంచి మేమైతే చారు అనేవాళ్ళం. సో చారు అయితే చేసి ఓ పక్కన చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ. ఇవన్నీ కడిగి ఓ పక్కన పెట్టుకొని
అదిగోండి అలా పాయలు కడగటమే కాదు, ఆ పాయలతో పాటు మళ్ళీ విడదీసుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ కట్ చేసుకొని ఇవన్నీ చేయాల్సి వచ్చిందనమాట. వీటికైతే చాలా ఎక్కువ టైం పట్టింది. అయినా చూసారా, అంటే కడుపులోంచి బిడ్డ నీటిలోంచి వస్తారు కదా, ఆ పిల్లలు ఎంత అందంగా మిలమిలా మెరుస్తూ ఉంటారు కదా, అలా మెరుస్తున్నాయి అన్నమాట. మట్టిలోంచి మొత్తం కడిగి తీస్తే చూసారా ఎంత చక్కగా మెరుస్తున్నాయో, ఆ విధంగా వచ్చాయన్నమాట. పిల్లలకి సపరేట్గా ఒక 2 బెడ్స్ అయితే తీసుకున్నామండి, ఇద్దరు పిల్లలకి. ఐకియాలో ఆర్డర్ చేసుకున్నాము. అవి అయితే మళ్ళీ అసెంబుల్ చేయాలన్నమాట. చాలా రోజులైంది తీసుకొని, ఒక 15 డేస్ అవుతుంది. వెంటనే ఈ సండే అయితే మాత్రం మేము మొత్తం అవన్నీ అసెంబుల్ చేసుకున్నాం అనమాట. బెడ్స్ ఇద్దరివిని. అలాగే బెడ్షీట్స్ ఒక 2 తీసుకున్నానండి. పరుపులు పరుపులు వేరేగా తీసుకున్నాము, బెడ్ ఫ్రేమ్ వేరేగా తీసుకున్నాము. అలాగే పిల్లోస్ తీసుకున్నాము, బెడ్షీట్స్ అవి తీసుకున్నాము. ఇవన్నీ అంటే కొత్తగా మళ్ళీ చెప్పాను కదా, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి ఒకటి అన్నీ కొనుక్కుంటున్నామని. ఆ విధంగా లాస్ట్ టైం అయితే ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదా, ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామని. ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత బెడ్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలిద్దరికీ బెడ్స్ అయితే తీసుకున్నాము, వైట్ కలర్లో తీసుకున్నాం అనమాట. అయితే పిల్లలైతే బోర్ కొడుతుంది మమ్మీ అని అన్నారు. మళ్ళీ ఎక్కడ టీవీ కానీ ట్యాబ్లెట్ కానీ చూస్తారేమో, కళ్ళు అవి దెబ్బ అవుతాయి అని చెప్పి, ఇదిగోండి శనక్కాయలు అయితే ఉన్నాయి కదా, శనక్కాయలు అయితే ఒలిచి చక్కగా ఒక బాటిల్, జ్యూస్ బాటిల్, చెప్పాను కదా నేను జ్యూస్ బాటిల్స్ వాడుతున్నాను పప్పులు ఉప్పులు అన్నిటికి అని చెప్పి, అలా బాటిల్లో అయితే ఒకటి ఖాళీగా ఉంటే ఆ బాటిల్లో వేయమని చెప్పాను అనమాట శనక్కాయలన్నీ. ఇవైతే మాకు వేపినవే దొరికాయండి. అంటే మనం కాయగూరలకు వెళ్ళేటప్పుడు అక్కడ 2 రకాలు ఉంటాయి అన్నమాట. పచ్చివి ఉంటాయి, అలాగే వేపినవి కూడా ఉంటాయి. సరే వేపినవి అయితే బెస్ట్ కదా, ఆకలి వేసినప్పుడు 1-2 తీసుకుని తినచ్చు, లేదంటే పచ్చడికి డైరెక్ట్గా జస్ట్ వేడి చేసి అలా పచ్చడి చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. లేదు అంటే ప్యాకెట్ కొనుక్కొని వేపుకొని మనం బాటిల్లో వేసుకున్నా సరే అప్పటికప్పుడు టిఫిన్లోకి ఈజీగా ఉంటుంది మనకి. వేపి ఉంచుకున్నాం అనుకోండి, చట్నీ ఎంత టైం పట్టదు, జస్ట్ తాలింపు దినుసులన్నీ వేసుకొని మిక్సీలోనే ఈ పలుకులు వేసిస్తే మనకి పల్లీ పచ్చడి అంటే శనక్కాయల పచ్చడి రెడీ అయిపోద్ది అనమాట, అంత సింపుల్. సో నాకైతే ఇలా రోస్టెడ్వి దొరికాయి, సో అందుకని ఇలా తీసుకున్నాను. పిల్లలతో పాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనమాట. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుందని చెప్పి వాళ్ళతో పాటు ఒక 10 మినిట్స్, అంటే మరి హాఫ్ అన్ అవర్ వెల్లుల్లిపాయలు అవన్నీ కడిగాను కదండి, కొంచెం నడునొప్పి వచ్చింది. సో 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చొని శనక్కాయలు అవి ఒలిచి బాటిల్లో అయితే వేస్తున్నాం అనమాట. అయితే పిల్లలకి మొదటిసారి కదండి పాపం, అంటే చిన్నపిల్లలు కాకపోతే అయినా సరే కొంచెం కొంచెం అలవాటు చేయాలి కదా పనులు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, మంచి చెడు అన్నీ తెలియాలి కదా. శనక్కాయలు అయితే ఒలవడం రావట్లేదు, అయినా సరే నెమ్మదిగా ఒలవమని చెప్పాను. అయితే చక్కగా ఒలుస్తున్నారు, కానీ చేతులు అయితే బొట్టన వేళ్ళును చూపుడు వేలు 2 నొప్పి పెడుతున్నాయని చెప్పారు. పర్వాలేదని చెప్పాను, కంటిన్యూ చేసామన్నమాట. మళ్ళీ వంటది లేట్ అయిపోద్ది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాను కదా రసమును చికెన్ ఫ్రై అది చేస్తున్నానని. అదిగోండి కొంచెం ఆవాల పౌడరు, అలాగే నెక్స్ట్ జీలకర్ర పౌడరు, మిరపకాయలు ఎండుమిరపకాయలు, మెంతి పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి వేసాను, కొంచెం పెప్పర్ ఏమో 1 స్పూన్ వేసాను, పసుపు, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి అది మరగనిచ్చాను అనమాట. చికెన్ అయితే ఇక్కడ మనకి స్కిన్తోనే దొరుకుతుంది, స్కిన్లెస్ కూడా దొరుకుతుంది అనమాట. కానీ స్కిన్తో ఉన్నది మా వారు తీసుకున్నారు ఈసారి. అయితే ఏమైందంటే నాకు స్కిన్తో అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి, ఎందుకంటే లోపల చికెన్ ముక్కకి ఉప్పు కారం సరిగ్గా పట్టదనమాట. చికెన్ పైన వేగిపోతుంది, స్కిన్ అయితే వేగిపోద్ది, కానీ లోపల చికెన్ పీస్ అయితే మాత్రం సరిగ్గా ఉప్పు కారం అది ఉండదు. అందుకని చెప్పి భయంకి నేను ఎప్పుడూ స్కిన్తోని తీసుకోవడానికి ఇష్టపడను అనమాట. స్కిన్ లేకుండానే మంచిది, అంటే కోడికి ఉండే అనారోగ్యం అంతా స్కిన్లోనే ఉంటుందని ఏదో సంథింగ్ నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. సో అందుకని స్కిన్ తీసి స్కిన్లెస్ తినడమే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందులోనూ
వారానికి ఒకసారి తినేవాళ్ళకైతే స్కిన్తో తిన్నా పర్వాలేదు, కానీ వారానికి 2 సార్లు 3 సార్లు తినేవాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా మీరు స్కిన్లెస్కి వెళ్ళిపోవడమే బెస్ట్. బోన్లెస్ కాదండి, స్కిన్లెస్కి వెళ్ళిపోవడమే బెస్ట్. అయితే మా వారికి ఆల్రెడీ మార్నింగ్ టీ చేసి ఇచ్చాను. మళ్ళీ కొంచెం టీ కావాలంటేను మళ్ళీ నీళ్ళు వేసి మళ్ళీ పలచగా ఇమ్మంటారనమాట. నాకు ఎందుకో నచ్చదు అలా, కానీ ఆయనకి పలచగా ఉంటేనే ఇష్టం కాబట్టి మళ్ళీ టీ పొడి కొంచెం పంచదార అవి వేసి, పాలైతే వద్దంటారు, ఎక్కువగా ఇష్టపడరు టీలో. అందుకని అదిగోండి టీ పొడి పంచదార వేసి మళ్ళీ కొంచెం మరిగించేదే మా వారికి ఇచ్చాను. దాని తర్వాత ఇదిగోండి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది కదా, కొంచెం డీ ఫ్రిడ్జ్లో ఉంది. ఏంటంటే మామూలు టెంపరేచర్కి వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి. అందుకని వాటర్ వేసి ఒక ప్లాస్టిక్ చిన్న బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసి ఉంచాను, అది నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు. అయితే చారు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వారికి అయితే టీ ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ పాలు అయితే ఒక గిన్నె నిండా తీసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి మిల్క్ అది ఇవ్వలేదన్నమాట. మిల్క్ ఇచ్చి తర్వాత మిగిలిన పాలు ఏం చేస్తానంటే పెరుగు తోడు పెట్టుకుంటాను. పెరుగు ఇంట్లోనే చేసుకోవడమే ఇష్టం అనమాట మాకు, అందుకని చెప్పి నేను పెరుగు ఇంట్లోనే తోడు పెడతాను. అయితే ఆ 3 బాటిల్స్ తీసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఎప్పుడైనా సలాడ్ చేసినప్పుడు నేను ఇవి వేస్తూ ఉంటానన్నమాట. నాకైతే నార్మల్వి దొరకలేదండి, ఇవైతే నాకు సాల్టెడ్ అనమాట. సాల్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ అని చెప్పి ప్యాకెట్ దొరికింది. సరే, సలాడ్ చేసేటప్పుడు ఎలాగో సాల్ట్ అది వేసుకోం కదండి, అలాంటప్పుడు ఇది చక్కగా ఒక గుప్పెడు అక్కర్లేదు, గుప్పెడులో కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి జల్లినా చాలు, ఆ సాల్ట్ సరిపోతుంది ఆ సలాడ్కి. బాగుంటుంది, మంచి బెనిఫిట్ అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. దాంతోపాటుగా ఇదిగోండి బాదము వాల్నట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే నాకు ఒక్కొక్కటి 1050 నుంచి 1100 రూపాయలు పడ్డాయండి ఒక్కొక్క ప్యాకెట్. మరి ఎంత కాస్ట్ అయినా హెల్త్కి మంచిదైనప్పుడు పిల్లలకి, అందులో ఆడపిల్లల కంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి, హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా. నాకు ఎందుకంటే భయం అండి, నాకు కొంచెం డెలివరీ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల ఏంటంటే కొంచెం భయం అనమాట. ఆడపిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ ఇష్యూస్ పెద్ద అయిన తర్వాత రాకూడదు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రం నాకైతే అర్థమైందండి. అయితే ఈ విధంగా ఈ 3 బాటిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని దాచుకున్నాను. దీని తర్వాత చికెన్ అయితే మా వారి లోపు నేను ఇవన్నీ ఫిలప్ చేస్తూ ఉంటే స్కిన్ అయితే రిమూవ్ చేశారనమాట. ఇవైతే చాలా పెద్ద పెద్ద పీసెస్ అనుకుంటారేమో, లేదండి. అవి ఇక్కడ చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకంటే కొంచెం కోడి కనీసం ఒక 45 డేస్ 50 డేస్ అయ్యే వరకు ఉంచుతారు ఫామ్లో, ఆ కోళ్ళ ఫామ్లో ఉంచి తర్వాత సేల్ చేస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట. తొందరగా ఉడికిపోతాయి, తొందరగా కర్రీ కంప్లీట్ అయిపోద్ది, మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అందుకని చెప్పి చికెన్ అయితే కొంచెం, అందులోనూ ఫ్రై అంటే మనకి కొంచెం పెద్ద సైజే బెస్ట్ అండి. చిన్నవనుకోండి ఇంకా అవి ఎక్కువ టైం వేపుతాం కదా, ఇంకా చిన్నవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే చూడండి ఇప్పుడు కొంచెం పెద్ద పీసుల్లో అనిపించాయి కదా, వేపిన తర్వాత ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం మీడియం సైజు ముక్కలే ఉండాలన్నమాట. చిన్నవైతే అంత ఉప్పు కారం అది ఎక్కువ పడతాయి, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఈ విధంగా అయితే బెస్ట్ నన్ను అడిగితే. సో ఉల్లిపాయని కొంచెం లావుటి మిరపకాయ ఒకటి ఉంటే అవి 2 వేసి వేపుకుంటున్నాను అనమాట. అదైతే ఐరన్ కళాయి అండి. ఐరన్ కళాయి అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని, చిన్నపిల్లల్ని చూసుకున్నట్టే. ఎందుకంటే అది కిలుమ అంటారు కదా, కిలుమ జంగు పట్టడం ఏదో అంటారు కదా, అది పడుతుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా, అంటే మనం వాడిన తర్వాత వెంటనే శుభ్రంగా తోముకొని ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయాలి. తుడిచిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పక్కన మనం దాచుకోవాలన్నమాట. తడి తగలకుండా ఉంచుకోవాలి దాన్ని, మళ్ళీ ఎప్పుడైతే అవసరమో అప్పుడే తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఐరన్ కళాయి అయితే జాగ్రత్తగా దాచుకోవాలి మనం. అయితే కర్రీలోకి అల్లం వెల్లుల్లి, యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి దంచుకునేది లేదండి, తెచ్చుకుందాం అనుకొని
నేనైతే ఎక్కడండి ఎన్ని సామాన్లు తెచ్చుకున్నానో లెక్కలేదండి. ఎక్కడ సూట్ కేసులు పడతాయి, అందులోనూ మినిమం కదా. అంటే ఒక పర్సన్కి 2 సూట్ కేసులే. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో మసాలాలు అవి చూసారా, అమెరికాకు వచ్చేటప్పుడు మసాలాలు అవి ఏం తెచ్చుకోవాలి అని చెప్పాను కదా, ఆ వీడియోలో చెప్పాను మీకు. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే మాత్రం ఒక పర్సన్కి టూ టూ సూట్ కేసెస్ తెచ్చుకోవచ్చు అనమాట. ఒక సూట్ కేసు 23 కేజెస్. సో అలా ఆల్రెడీ మేము 8 సూట్ కేసెస్ తెచ్చుకున్నాము. మళ్ళీ ముగ్గురము 3 బ్యాక్ ప్యాక్స్ అనమాట. అంటే వెనక్కి భుజంకి తగిలించుకునే పిల్లలు కాలేజ్ బ్యాగులు ఉంటాయి కదా, అవి ఒక 3 తెచ్చుకున్నాము. మళ్ళీ ఫ్లైట్లో మాతో పాటు ఒక బ్యాగ్, 2 బ్యాగులు తెచ్చుకున్నామండి. 2-3 బ్యాగులు అలా చాలా అయిపోయినాయి అనమాట. సో ప్రతిదీ మనం తెచ్చుకోలేం కదండి ఇండియా నుంచి. ఇక్కడ దొరికితే కొనుక్కోవడం, లేదంటే ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడం, అలా చేయాలి. సో అల్లం వెల్లుల్లి అయితే దంచుకునేది దొరకలేదు కాబట్టి ముక్కల కింద కట్ చేసుకుని, చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా వేసుకున్నాను. నెక్స్ట్ అంటే మనకి చప్పగా ఉంటుందేమో కర్రీ అనుకుంటారేమో, కాదు. ఎందుకంటే నేను మసాలా కారం యూజ్ చేస్తానండి. మామూలు కారం అయితే పెద్దగా టేస్ట్ ఉండదు. మసాలా కారం చాలా ఘాటుగా తయారు చేసుకుంటాను నేనే. నాకు ఇంటి దగ్గర తయారు చేసుకోవడం ఇష్టం. ఎందుకంటే మా మదర్ అలాగే చేసుకునేవారు, మా చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. సో అదే నాకు అలవాటు అయిందనమాట. ఇదిగోండి, మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. పిల్లలిద్దరికీ మిల్క్ అయితే పక్కకు తీసి, మిగతా మిల్క్ ఏమో నేను కర్డ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు అనమాట. పిల్లలకి ఎప్పుడైతే మిల్క్ బాయిల్ చేస్తానో అదే టైంలో ఎక్స్ట్రా మిల్క్ నేను బాయిల్ చేసుకొని కర్డ్ అయితే వెంటనే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అంటే ఒక 10-15 మినిట్స్ ఈలోపు వేరే పని చేసుకుంటే అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది కదా. కొంచెం నులివేడిగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే మనకి పని అయిపోద్ది. అంత ఈజీ అనమాట. సో ఇదిగోండి, ఈలోపు నేను మిగతా పనులు చేస్తున్నప్పుడు మా వారికి కొంచెం చికెన్ అది కలపమని చెప్పాను అనమాట. పాపం గరిటె అయితే అందులో నేను వదిలేయడం వల్ల మిస్టేక్ అయ్యింది, అది కాలిపోయింది. చెయ్యి కొంచెం అంటే కాలలేదు, కొంచెం వేడి తగిలేసరికి కొంచెం భయపడ్డారు. అలాగే టిష్యూ పేపర్ లేకపోతే ఏదో క్లాత్ అది పట్టుకొని గరిటెతో కలుపుతున్నారనమాట. పాపం చాలా హెల్ప్ చేస్తారండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. సో అందువల్లే నేను జాబ్ చేయగలుగుతున్నాను, అలాగే పిల్లల్ని కూడా చూసుకోగలుగుతున్నాను. ఇంట్లోంచి జాబ్ చేస్తానండి, వర్క్ ఫ్రమ్ హోమే. అయితే ఇదిగోండి, మిల్క్ అయితే నేను పెరుగు అయితే తోడు పెట్టుకోవడానికి రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. గిన్నెది క్లీన్ చేసుకున్నాను, అందువల్ల అనుకుంటాను. ఈలోపు మా వారికి చికెన్ అయితే కలపమని చెప్పాను. అయితే ఇవా మీకు మధ్యలో అంటే వీడియో మధ్యలో చెప్తున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎక్కువగా అడగనండి, నాకు చాలా మొహమాటం ఇలాంటివి అడగాలంటే. కానీ అడగకపోతే ఎలా తెలుస్తుందండి నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానా లేదా అనేది? మీకు తెలియకపోతే మామూలుగా చూసి వీడియో వెళ్ళిపోతూ ఉంటారు కదా, కొంచెం లైక్ చేయండి. అలాగే మా పిల్లలు అయితే పాలమీగడ తినరండి. మిల్క్లో తగిలిందంటే చాలు పక్కకు తీసేస్తారనమాట. ఫిల్టర్ చేసి మరీ ఇమ్మంటారు. పెరుగులో వేసేస్తానమాట. పెరుగులో వేసిస్తే అన్నంలో కలుపుకునేటప్పుడు శుభ్రంగా అది కూడా కలిసిపోయి చక్కగా, కనీసం అలాగైనా వాళ్ళకి కొంచెం హెల్త్కి బాగుంటుందని చెప్పి, మీగడ అలాగైనా వెళ్తుంది పిల్లలకి అని చెప్పి ఆ విధంగా చేస్తానన్నమాట. పెరుగులో అయితే వేసేసుకుంటాను. అయితే ఇదిగోండి, డబ్బా చూపించాను కదా ఇప్పుడు, ప్లెయిన్ లైట్ అని చెప్పి. ఇంత చిన్న డబ్బా అండి, మనకి ఇక్కడ 350 నుంచి 400 రూపాయలు ఉంటుందండి ఆ ఒక్క చిన్న డబ్బా. దాని బదులు ఏంటంటే నాకు మిల్క్ అయితే బాటిల్స్ కనీసం 2 బాటిల్స్ వచ్చేస్తాయండి నాకు. 2 కాకపోయినా 1.5 బాటిల్, అంటే దాన్ని బట్టి చూస్తే ఒక 6 లీటర్లు అయితే నాకు పాలు వస్తాయండి. ఆ పెరుగు డబ్బా కొనే బదులు చక్కగా పాల డబ్బాయే 2 కొనుక్కొని చక్కగా పెరుగు చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట. లీటర్లు అండి మిల్క్ బాయిల్ చేయటం చక్కగా. అంటే ఒక చిన్న 3 లీటర్ 5 లీటర్ కుక్కర్ ఉండేదండి. 5 లీటర్ కుక్కర్లో నేను ఫుల్ బాటిల్, ఒక బాటిల్ అనమాట, అంటే 3.5 లీటర్స్ ఉంటుంది ఆ బాటిల్. నా దగ్గర 4 లీటర్ల బాటిల్ ఉంటుందండి. అది అలా కుక్కర్లో వేసి మొత్తం అలా బాయిల్ చేసి ఆ కుక్కర్తోనే
కుక్కర్లోనే పెరుగు తోడు పెట్టుకునేదాన్ని అనమాట. ఆ విధంగా చేసుకునేదాన్ని పెరుగు అయితే. ఇదిగోండి చికెన్ అయితే ఇలా కారం అయితే ఒక 4 స్పూన్లు కారం, అలాగే గరం మసాలా, ఉప్పు తగినంత వేసుకొని బాగా నీరు ఇంకే వరకు చికెన్ అయితే వేపుకుంటున్నాను అనమాట. కొంచెం దగ్గర పడే వరకు ఆగాలన్నమాట, వెయిట్ చేయాలి. అలా ఇన్ని పనులు చేస్తూ ఉంటే కొంచెం దాహం అది వేస్తుంది కదా, కొంచెం ఎండగా ఉందన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి చాలా అమెరికన్స్ అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే పాపం ఒక 6 మంత్స్, మహా అయితే 5-6 మంత్సే ఎండ ఉంటుందండి. మిగతా టైం అంతా మంచేనమాట. అస్సలు బయటికి రారు, కొంచెం భయపడతారు. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టం అండి. మంచు ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కాలు జారిపోవడం, చేతులు ఇరిగిపోవడం, కాలు ఇరిగిపోవడం, అవి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అందుకని చెప్పి ఎండాకాలం మాత్రమే వీళ్ళు పాపం ఎంజాయ్ చేయగలరు అనమాట ఇక్కడ. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతేలేండి. ఇదైతే యాపిల్ వైట్ గ్రేప్ అంటారు. అంటే మనకి గ్రీన్ గ్రేప్స్ అంటాం కదా, అవేనండి. గ్రీన్ గ్రేప్స్ను యాపిల్ కలిపి జ్యూస్ అనమాట ఇది. కొంచెం దాహంగా ఉందని చెప్పి అదిగోండి ఆ మాత్రం జ్యూస్ అయితే తాగాను. కానీ ఆ జ్యూస్ తాగటం వల్ల ఏంటో తెలియదు కానీ భోజనం అయితే చేయలేకపోయాను అనమాట. 2 పీసులు అయితే పెట్టుకున్నాను కానీ ఒక పీసే తినగలిగాను, ఒక పీస్ అయితే వదిలేశాను. మళ్ళీ నైట్కి సపరేట్గా ప్లేట్లో పెట్టి ఉంచాను. మళ్ళీ నైట్కి ఆ పీసే తిన్నాను అనమాట. సో ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే ఎంత చక్కగా వచ్చిందండి. ప్రతి ముక్క అసలు ఆ కళాయికి అలా అద్దుకుంటూ ఉంచితే బాగా వేగుతుందండి. ఐరన్ కళాయిలో మాత్రం చికెన్ ఫ్రై చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోసారి ట్రై చేయండి మీరు కూడాను. అయితే ఇదిగోండి సారి నేను కుక్ చేసినప్పుడు, వ్లాగ్ చేసినప్పుడు మీకు తెలుసు కదా, నలుగురం ఒకేసారి కూర్చొని తింటాం అనమాట. మాకు అది అలవాటు. అంటే మిగతా 5 days మా వారు ఆఫీస్లో ఉంటారు కాబట్టి అవ్వదు. అందుకని సాటర్డే సండే కంపల్సరీగా నలుగురం కలిసి ఒకే దగ్గర కూర్చొని తినడం అనేది అలవాటు అనమాట. సో చికెన్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. రైసు, రసం, అలాగే చికెన్ ఫ్రై అనమాట. ఈరోజు సండే మాకు ఇలా అయితే గడిచింది. నెక్స్ట్ మీకు బెడ్ ఫ్రేమ్స్ అవి చూపించాలి కదా, పిల్లలకి ఎలా తీసుకున్నాము, ఏంటి, ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి. సో బెడ్ ఫ్రేమ్స్ అయితే మాకు ఎలా పడ్డాయంటే కాస్ట్ అవి అయితే నాకు 8,000 నుంచి 10,000 అలా పడ్డాయండి మినిమం. అంటే బెడ్షీట్లు పరుపు కాకుండా అయితే మాకు 10,000 అలా పడింది. పరుపులతో సహా అయితే మనకి 15,000 ఒక బెడ్, 15,000. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ, పిల్లో కవర్స్ ఇవన్నీ వేరేగా వస్తాయి కాస్ట్. అయితే అంతా కలిపి మనం దగ్గర దగ్గర ఒక 35,000 అయితే అయ్యిందండి పిల్లలకి అయితే 2 బెడ్స్ తయారు చేయడం. అయితే చికెన్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా వైట్ రైస్ అయితే, ఈ రైస్ మేము బాస్మతి రైస్ అయితే ప్రస్తుతానికైతే మాకు బాస్మతి రైస్ అయితే నచ్చాయి ఇక్కడివి. స్టిక్కీగా ఉంటాయండి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే ఒక బ్యాగు 25 LB అనుకుంటాను, 25 LB అనమాట. 25 LB అంటే మనకి దగ్గర దగ్గర ఎంత పడింది, $15 ఎంతో పడిందండి. ఆ విధంగా పడింది. ఇంకొకసారి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాలండి రైస్ గురించి, అదంతాను ఎలా తీసుకుంటున్నాం ఏంటి అనేది. ఇదైతే ఇదిగోండి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. పిల్లలు కూడా సరదాగా ఆ బోల్ట్ అవన్నీ బిగించడం అవన్నీ నేర్చుకున్నారనమాట సరదాగా. అంటే హాలిడేస్ అండి. అంటే ఇంకొక విషయం మీకు చెప్పలేదు కదా, అక్కడైతే మనకి పిల్లలకి స్కూల్స్ ఎగ్జామ్స్ అవి ఎప్పుడవుతాయి, మార్చి ఏప్రిల్లో అయిపోతాయి కదా. మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతే వీళ్ళకి ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ 10th వరకు అలా ఉంటాయి హాలిడేస్ కదా మనకి ఇండియాలో. కానీ ఇక్కడ ఏంటంటే జూన్ 10th, జూన్ 15th వరకు వీళ్ళకి స్కూలు ఎగ్జామ్స్ ఉంటాయండి. జూన్ 15th నుంచి వీళ్ళకి హాలిడేస్ ఇస్తారనమాట ఇక్కడ అమెరికాలో. జూన్ 15th నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు వీళ్ళకి హాలిడేస్ అనమాట.
అయితే ఏమైంది, పిల్లలకి అక్కడ ఇండియాలో మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాసి చక్కగా అక్కడ వెకేషన్ తీసుకున్నారు పిల్లలు, మా పిల్లలైతే. అక్కడ వెకేషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మళ్ళీ వెకేషన్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ 2 మంత్స్, అక్కడ 2 మంత్స్, ఇక్కడ 2 మంత్స్, మొత్తం 4 మంత్స్ వీళ్ళకైతే హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ ఇండియాలో 2 మంత్స్ ఎంజాయ్ చేసి ఇక్కడ మళ్ళీ 2 మంత్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అయితే సెప్టెంబర్ 4th నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుందండి పిల్లలకైతే ఇక్కడ. సో వాళ్ళకైతే ఎన్రోల్ చేయడం అంతా అయిపోయింది. ఇదిగోండి బెడ్ అయితే ఇదిగోండి ఇలా తీసుకున్నాము. ఇదైతే బెడ్షీట్ కొత్తది నేను తీసుకున్నాను పిల్లలకి. ఇలా వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. ఇదిగోండి పిల్లలిద్దరివి బెడ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి దుప్పట్లు కూడా తీసుకున్నాము. అయితే వాళ్ళిద్దరికీ అంటే ఫ్యాన్స్ కూడా తీసుకున్నాం సపరేట్గా, ఎవరి ఫ్యాన్ వాళ్ళకే అనమాట. పిల్లో కవర్స్, అలాగే టాయ్స్ అనమాట. వాళ్ళకి నచ్చిన టాయ్స్ అన్నీ అక్కడ అరేంజ్ చేసుకుని చక్కగా నీట్గా బెడ్ అయితే నీట్గా పెట్టుకున్నారనమాట. ఇప్పుడే కాదండి, ఎప్పుడు అలాగే నీట్గా సర్దుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడం అనేది అలవాటు. మనం కూడా అలవాటు చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళకి నీట్నెస్ అనేది అలవాటు అవుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.